బాలకోట గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్ గారు. సార్, నాకెందుకో చంద్రబాబు గారు ఎప్పుడు అనుకుంటా ఉన్నాం అన్నమాట, పొత్తు మీద మేము చాలా విమర్శలు చేశాము. అంటే జనసేన తెలుగుదేశం పొత్తుని మేము అందరం కూడా ఆహ్వానించాం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా వీళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని గట్టిగా ఓడించగలరని. కానీ ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఎందుకు లేనిపోని దీన్ని తీసుకొచ్చి ముళ్ళకంప మీద ఆరేసుకోవడం అని మేము అనుకున్నాం అనమాట. సో కానీ ఎందుకో బీజేపీతో పొత్తు పెట్టుకోవటం, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా తగ్గి పొత్తు పెట్టుకున్నారు. బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇవ్వడం అంటే నిజంగా చాలా ధైర్యం చేశారని చెప్పాలి. కానీ ఆ పొత్తు ఎక్కడో వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. చంద్రబాబు మోడీ గారితో పెట్టుకున్న పొత్తు ఆల్రెడీ కొన్ని పరిణామాలు కనపడుతున్నాయి మనకు. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా నోటీసులు పంపించింది. వాలంటరీ అనేవాడు ఎవడైనా సరే వాలంటరీ అనేవాడు ఎవడైనా సరే ఎలక్షన్ డ్యూటీలో ఎక్కడ కనపడకూడదు. ఆడు వాళ్ళకి ఎటువంటి విధులు ఇవ్వకూడదు. ఒకవేళ ఏదైనా ఇచ్చినా సరే అది వాళ్ళ ఉల్లంఘనల్ని అతిక్రమించడమే. సో వాడు శిక్షార్హులు అని చెప్పి చాలా క్లియర్గా పాస్ చేశారు. ఆల్రెడీ అది ఎఫెక్టివ్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఈసీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, సో ఇప్పటి నుంచి వాలంటీర్ అనేవాడు ఎక్కడ కనపడకూడదు అన్నట్టు వాళ్ళు క్లియర్గా పాస్ చేశారు. ఏంటి సార్, ఏమంటారు మీరు దీని మీద, ఎలా చూస్తారు మీరు? కార్తీక్ గారు ధన్యవాదాలు. మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ పెద్ద ప్రశ్నార్థకంగానే మారింది. ఉహు. దాని మీద చాలా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఒక పక్కనేమో కేవలం 5,000 రూపాయలు జీతం పేరు మీద జీతం ఇస్తూ నిరుద్యోగుల్ని, బిఏ చదివే వాళ్ళని, ఎంబీఏ చదివిన వాళ్ళని, బీటెక్ చదివిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వీటి ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళ కడుపు కొడుతున్నాడు అని చెప్పేసరి ఒక పక్క ఒక బాధ అయితే, రెండో బాధ ఏంటంటే అసలు వాలంటీర్లు అందరూ కూడా మా కార్యకర్తలు, 99% మంది మా వాళ్ళే, వీళ్ళు జగనన్న సైన్యం, జగనన్న సైన్యం అని విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, పేర్ని నాని గారు లాంటి వాళ్ళు బాహాటంగానే సభల్లో చెప్పారు. వాళ్ళు ఇచ్చిన బిరుదులు కూడా పరమవీర చక్ర, పరమరత్న, పరమపుత్ర ఇలాంటి బిరుదులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. వీళ్ళు ఎన్నికల ప్రక్రియలో గల బాధ్యతలు చేపడితే తప్పనిసరిగా ప్రభుత్వానికి అనుకూలమైన వైఖరి చేస్తారని, లేదా వేరే అవినీతి కార్యక్రమాలు, లేదంటే పోలుకు సంబంధించే పోల్ మేనేజ్మెంట్, లేదా ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేస్తారనేది మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలే. ఎన్నికల కమిషన్కి పదే 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 ఈ అంశం మీద ఫిర్యాదు చేసింది. ఎటకేలకు వీళ్ళని ఎన్నికల యొక్క క్షేత్రంలోంచి పూర్తిగా తప్పించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా అన్ని జిల్లా కలెక్టర్లకి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యత వీళ్ళకి అప్పచెప్పొద్దని చెప్పి కూడా తాకీదులు ఇచ్చింది. సరే, మీరేమంటారంటే ఇప్పుడు పొత్తు పెట్టుకుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ పొత్తులో భాగంగా ఇలాంటి ఆదేశాలు వచ్చి ఉంటాయేమో, పొత్తు ఫలించి ఉంటుందేమోనని మీరు అంటారు. పొత్తులో భాగంగా ఇచ్చిన, పొత్తులో భాగంగా ఇవ్వకపోయినా ఒక పార్టీ వీళ్ళు నా కార్యకర్తలు, నా సైన్యం అని చెప్పి వాలంటీర్లని పదే పదే ముఖ్యమంత్రి అంతటి సభల్లో చెప్పిన తర్వాత వాళ్ళని ఎన్నికల్లో పెట్టకూడదు. వాళ్ళు ఎవరైనా సరే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అదే పని చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల క్రతువు మనం చూసాం. ఓట్ల తొలగింపు దగ్గర నుంచి ఈ ఏజెంట్లని, సచివాలయం కార్యదర్శులను కూడా గా, అంటే అంతకుముందు దశాబ్దాలుగా ఉన్న సచివాలయ పంచాయతీల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా, మండల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా, తహసీల్దార్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఒక ఎమ్మెల్యే కూడా లేని విలువని వాలంటీర్కి ఇచ్చాడు ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రతి పని కూడా వాలంటీర్ మీద ఆధారపడ్డారు. ఈ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టడం మూలాన ఈ 50 కుటుంబాల యొక్క జీవన విధానం, వాళ్ళ పిల్లలు ఎంతమంది, వాళ్ళలో పెళ్ళిళ్ళు ఎంతమందికి అయినాయి, విడాకులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళ సాధక బాధకులు ఎంత, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, వాళ్ళు రైతుల, మొత్తం వ్యవస్థని వాలంటీర్లు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. కాబట్టి గతంలో మన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 33,000 మంది బిడ్డలు అదృశ్యమయ్యారు. ఈ అదృశ్యం వెనక కొద్దిమంది వాలంటీర్ల యొక్క నిగూఢమైన సమాచారాన్ని వైకాపా నాయకులకు ఇవ్వటం అనే కారణం అని చెప్పినప్పుడు కూడా పెద్ద వివాదం అయ్యింది. అంటే అందరూ చేశారని కాదు, వాలంటీర్లు అందరూ ఆ పని చేస్తారని అర్థం కాదు. కొంతమంది అలా వ్యక్తిగత సమాచారాన్ని, కుటుంబాల సమాచారాన్ని ఆ వైకాపా నాయకులకి ఇవ్వటం మూలాన దాన్ని దుర్వినియోగపరిచి ఇలాంటి యొక్క ఆచూకీ లేని ఆడబిడ్డలకి కారణాలు అని చేస్తే పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం. ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లకు ఆ బాధ్యతలు అప్పచెప్పకూడదు.
నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాలంటీర్లను తీసేస్తాం అనే మాట కూడా అవాస్తవం. మేము వాలంటీర్లను తీసేయం. మీ పని బాధ్యతలు మీకు ఉంటాయి. మేము వాడుకుంటాం తప్ప, ప్రభుత్వం వాడుకుంటుంది తప్ప మిమ్మల్ని మీ కడుపు కొట్టే పని చేయమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏది వైసీపీ పార్టీ మా కార్యకర్తలనన్నా, వాళ్ళ కార్యకర్తలన్నా, ఏ కార్యకర్తలన్నా ప్రజలేగా కార్తీక్ గారు. ఎందుకంటే దాదాపు 2,60,000 మంది వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ బతుకు తెరువు కోసం 5,000 రూపాయలైనా కూడా అగచాట్లతో పనిచేస్తున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తప్పనిసరిగా ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు కానీ సచివాలయం సెక్రటరీలు ఒక విధంగా ప్రభుత్వ ఎంప్లాయీసే, ప్రభుత్వ ఉద్యోగస్తులే, వాళ్ళకి ఏదో బాధ్యతను చూస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా ఇవ్వకూడదనేది ఒక వాదన ఉంది. ఈ వాలంటీర్లు మాత్రం ఎన్నికల ప్రక్రియకి చాలా దూరం ఉంచడం అనేది చాలా ఉత్తమం. మిగిలిన శ్రేణులు ఉన్నాయి ప్రభుత్వ రంగాలు. వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు వచ్చింది. పోయినసారి వాలంటీర్ వ్యవస్థ ఎన్నికలేం జరగలేదు కదా. కాబట్టి తహిమా ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థ, ఎన్జిఓస్ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే గతంలో ఎలా అయితే జరిగినాయో, ఏ ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిందో అలా చేయటంతోనే, అలా చేయటం ద్వారానే కాస్త ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. లేకపోతే అలజడులకు దారి తీస్తుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం సమంజసం. దీన్ని తప్పనిసరిగా జిల్లా కలెక్టర్లు పాటించి తీరాలి. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు జరిపి తీరాలి. కానీ అంటే ఇది ఎలా చూస్తారు సార్? అంటే చంద్రబాబు గారు ఆ, మోడీ గారితో పొత్తు వల్ల ఇది వచ్చిందంటారా? లేకపోతే ఇది ఎలాగూ రావాల్సిందే కాబట్టి వచ్చిందంటారా? అండ్ అలాగే ఎందుకంటే మీరు ఇందాక అన్నమాట కూడా ఒక ఇంపార్టెంట్ అన్నమాట. చంద్రబాబు గారు వాలంటీర్లు మేము రేపు పొద్దున పవర్లోకి వచ్చినాక తీసేయమన్నారు. సో చంద్రబాబు గారు అన్ని అస్త్రాలని పొదును పెడుతున్నారని చెప్పొచ్చా? ఎందుకంటే వాలంటీర్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని కూడా ఆయన వైపు మలుచుకుందామని, అలాగే ఇటు బీజేపీతో ఉన్న పొత్తుతో వాలంటీర్లని కంప్లీట్ గా విధుల నుంచి దూరం చేయటం. సో అన్ని విధాల ఒకవేళ అటున్నా వాళ్ళని ఉపయోగించుకుందామని, దూరం చేసినా సరే బీజేపీతో పొత్తుతో దూరం చేయించామని అన్ని విధాలుగా వర్కౌట్ చేస్తున్నారని చెప్పొచ్చా మనం? కార్తీక్ గారు 2 అంశాలు చెప్తాయి సందర్భంగా. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీతో పొత్తుకెళ్ళటానికి సంబంధించిన ప్రధానమైన కారణం, అందరి నోళ్ళల్లో నానేది అందరూ చెప్పే మాట ఏంటంటే, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓ దుర్మార్గమైన అరాచకమైన విధానాలకు పాల్పడతాడు. పోలింగ్ బూతుల దగ్గర తన మూకను పెట్టో, వాలంటీర్లను పెట్టో, సైన్యాన్ని పెట్టి దెబ్బలాడతాడు. ఎలాంటి విధ్వంసక సంఘటనలకు పాల్పడతాడు. కాబట్టి ఆ యొక్క విధ్వంసాన్ని తట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అండ కావాలి. కేంద్ర ప్రభుత్వం అండుంటే కానీ ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే వ్యవస్థ. కాబట్టి పొత్తుకెళ్లారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సాధారణంగా దాదాపు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఇటీవల నేను డిబేట్లో ఉన్న ఇదే మాట చెప్తున్నారు. అంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని, అంటే ఒక ప్రజాస్వామిక రాజ్యంలో, ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల క్రతువు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో, అంటే వాళ్ళు భయపెడితే భయపడే విధంగా, అంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే వేరే విధంగా ఇలా చేస్తే ఆ వ్యవస్థకు విలువేముంది? ఆ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇప్పుడు వైకాపాని అటువంటి పద్ధతిలో భాజపా ప్రవర్తిస్తే కాబూలీ వాలాగా ప్రతిపక్ష పార్టీలను, ప్రాంతీయ పార్టీలను బెదిరించడమే అని అంటారు కదా, భయపెట్టడం అంటారు కదా. మాతో కనుక మీరు పొత్తు పెట్టుకోకపోతే రేపు ఎన్నికల ప్రక్రియలో మేము సహకరించము, మా ఎన్నికల కమిషన్ మేము చెప్పినట్టుగానే ఉంటుంది అని బెదిరించడమే కదా అలా ఉంటే. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే, ఆ విధమైన వాతావరణం కనుక ఉంటే అది ప్రజాస్వామ్యానికే కరెక్ట్ కాదు. నేను అలా అనుకోవట్లా. నేనేంటంటే మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. రేపు రాబో ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ దిగాలు పడ్డ రాష్ట్రాన్ని, అతలాకుతలమైన రాష్ట్రాన్ని నిలదొక్కుకోవటానికి ఆర్థికంగా కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న ప్రభుత్వం ఒకటి అండ కావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఎన్డీఏ కూటమిలో చేరుతున్నాం అని చెప్పని ఒక పార్శ్వం గురించి చెప్పాడు. నేను ప్రధానంగా ఆ పార్శ్వాన్నే చూస్తున్నా. ఒకవేళ బెదిరించడం అయితే అది భారతీయ జనతా పార్టీ కూడా కరెక్ట్ కాదు, క్షంతవ్యం కాదు. అలా బెదిరించగలిగితే ఎంతమందిని బెదిరిస్తారు? మరి రేపొద్దున మొన్న రేవంత్ రెడ్డి ఏమైపోయాడు? మరి రేవంత్ రెడ్డిని కూడా బెదిరించేసి ఎన్నికల ప్రక్రియ అతలాకుతలం చేసి లేదా ఈవీఎంలు మాయ చేస్తే మరి అప్పుడేంటి పరిస్థితి? అలా అలా అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నేను ఈ యాంగిలే చూస్తున్నా. తప్పనిసరిగా ఇది ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ మీద లెక్కకు మించిన ఆరోపణలు వచ్చినాయి. ఎన్నికల్లో అవకతవకలు, ఓట్ల అవకతవకల మీద లెక్కకు మించిన ఆరోపణలు వస్తే
ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఆంధ్ర రాష్ట్రంలో 2 సార్లు పర్యటించింది. దాదాపు 4 లక్షల ఓట్లను గుర్తించింది. వాటిని తీస్తున్నామని చెప్పింది. కాకపోతే మనకు ఒక భావం ఉంది ఏంటంటే, మోడీ గారి యొక్క పరిపాలన వైఖరి మనం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మోడీ గారి పరిపాలనకి ఏంటంటే పెద్ద తేడా కనిపించదు మనకి. ఎందుకంటే అందరూ కూడా ఏంటంటే కాస్త ఏకస్వామ్యం లాగా, రాచరికం లాగానే పరిపాలన చూస్తున్నాం కాబట్టి ఈ మోడీ గారి యొక్క అలాంటి పని చెయ్యొచ్చాము. ఎందుకంటే మనం ఈవీఎంల మీద కూడా గోల చేశాం. పోయినసారి 2019లో తెల్లారుజాము 3 వరకు ఓట్లేసాం. ఈవీఎంలు మొరాయించినాయి. ఈవీఎంల మీద ఆరోపణలు వచ్చినాయి. రాహుల్ గాంధీ అంత తోడే ఈవీఎంలు మార్చాలని చెప్పి అడిగారు. ఈ- ఇవన్నీ కొద్దిగా అతలాకుతలంగా జరిగింది కాబట్టి ఈ ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ తన పని తాను చేసింది. ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద మాత్రం ఇలా దూరంగా పెట్టడం అనేది ఒక సహేతుకమైన నిర్ణయంగానే భావిస్తా. ఇవాళ మోడీ మీరు అన్నారు చూసారా, రాహుల్ గాంధీ గారు ఇవాళ కూడా కామెంట్ చేశారు. మహారాష్ట్ర సభలో కనుక వెళ్తా ఆయన ఈవీఎంలు తీసేసి ఎప్పుడైతే మనకి మామూలు స్లిప్లు పెడతారో ఆ రోజే నిజమైన ప్రజాస్వామ్యం, ఆ రోజే నిజమైన ఎలక్షన్స్ జరుగుతున్నట్టు ఈవీఎంలు తీసేయాలని చెప్పి నాకు తెలిసి చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారు ఒక్కళ్ళే అనమాట దాని మీద కంటిన్యూస్ గా ఆయన ప్రచారం చేస్తా ఉన్నారనమాట. సో మీరు ఇందాక అన్నారు చూసారా కార్తీక్ సార్. గారు నిజంగా ఈవీఎంల గనక మాయ అయితే ఉమ్. అసలు మన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా ఉండదు. అంటే మరి ఒకటే అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఇక దొంగతనమే కదా. ఈవీఎంల మాయ అంటే దొంగతనమే కదా. అంటే అందులో ఎంత మటుకు మాయ చేయొచ్చో మనకు తెలియదు, కానీ కంపల్సరీ ఏంటంటే ఈవీఎంలో ఎంత కొంత మ్యానిపులేషన్ చేయొచ్చు అన్నది చాలా మంది నమ్ముతున్నారు. అందుకని సాధారణంగా అమెరికా లాంటి దేశాల్లోనే బ్యాలెట్ పేపర్ ఉందంట. ఉమ్. అనుమానాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా బ్యాలెట్ పేపర్ పెడితే అది 10 రోజులైనా 15 రోజులైనా దశల వారీగా బ్యాలెట్ పేపర్ పెడితే బాగుంటుండేది. రాహుల్ గాంధీ గారు కూడా అడిగారు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే మొత్తం రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి సుప్రీంకోర్టు ద్వారా కానీ వాటి ద్వారా కానీ కొట్లాడొచ్చు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దగ్గర కొట్లాడొచ్చు. మరి ఎందుకనో ఈ ప్రక్రియ అప్పట్లో రగిలింది, కానీ 2019లో తర్వాత ఇది సద్దుమణిగింది. తర్వాత చాలా ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. బీజేపీ ప్రభుత్వాలు వచ్చినాయి. కాబట్టి ఈ ఈవీఎంల మాయాజాలం అనేది అది ఒక సైంటిఫిక్ రీజన్. అది రాజకీయ పక్షాలు వాళ్ళే తేల్చాలి. అది మర్మం ఉందా, మాయ ఉందా లేదా అనేది మరి తేల్చాలి. ప్రశ్నలు అయితే ఉండమాట మాత్రం యథార్థం. యా, చూద్దాం సార్ డెఫినెట్గా. ఎందుకంటే మీరు అన్నట్టు ఏంటంటే చంద్రబాబు గారు, అదే మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో మాత్రం మంచి పిహెచ్డీలు చేశారు. సో డెఫినెట్గా మనందరికీ బయట నుంచి తెలియకపోవచ్చు, కానీ ప్రజలందరూ అనుకునేది కూడా ఏంటంటే వీళ్ళిద్దరూ వ్యవస్థలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటున్నారని. సో అందుకే చంద్రబాబు గారు ఈ రోజు మోడీ గారితో పొత్తు పెట్టుకున్నారని. సో ఈ రోజు అనుకూలంగా ఏ అయితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వాలంటీర్లకు వ్యతిరేకంగా ఎన్ని వస్తున్నాయో నిర్ణయాలు ఆ పొత్తులో ఒక భాగమనే మనం అనుకోవాలి. ఎందుకంటే సో డెఫినెట్గా రేపొద్దున కంపల్సరీ చంద్రబాబు గారు పొత్తులో పెట్టుకోవడం వల్ల కనీసం ఒక ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందన్న ఆశాభావం అందరికీ అవుతుంది. చూద్దాం సార్ రేపొద్దున ఎలా జరుగుతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.